హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025 గంగా సప్తమి తేదీ ఎప్పుడు వచ్చింది, తిథి, సమయం, అలాగే గంగాదేవికి పూజ ఎలా చేసుకోవాలి, గంగా సప్తమి ప్రాముఖ్యత, గంగా సప్తమి కథ అన్నీ కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. దీనికి నీటి పారుదల కోసం సమృద్ధిగా నీటి సరఫరా అవసరం. పురాతన కాలం నుండి గంగా నది మన దేశానికి జీవనాధారంగా ఉంది. సమృద్ధిగా నీటి సరఫరాను అందిస్తుంది. హిందువులకు ఆమె ఒక దేవి, గంగా దేవత మరియు గంగామాత, తల్లి గంగా, గంగాజీ మరియు కొన్ని ఇతర పేర్లతో గౌరవించబడుతుంది. ఆమె నీటిని పవిత్రంగా మరియు భావిస్తారు. ఇంకా గంగా జలాన్ని ఏదైనా పూజా ఆచారాలలో గంగా నది నీరు చల్లడం లేదా అన్ని పాపాలను పోగొట్టుకోవటానికి గంగా నదిలో స్నానం చేయడం ద్వారా శుద్ధి చేయటానికి ఉపయోగిస్తారు. ఈ భూమిపై చివరి శ్వాసకు ముందు ఎవరైనా తన నోటిలో గంగాజల చుక్కలను పొందితే ఆ వ్యక్తి ఖచ్చితంగా అదృష్టవంతుడు మరియు ధన్యుడు అని భావిస్తాము. గంగాదేవి పునర్జన్మను జ్ఞాపకార్థంగా గంగా సప్తమి జరుపుకుంటారు. దీనిని వైశాఖ మాసంలో క్షీణిస్తున్న చంద్రుని శుక్లపక్ష 7వ రోజు సప్తమి జరుపుకుంటారు. గంగా సప్తమిని గంగా పూజ మరియు గంగా జయంతి అనే పేర్లతో కూడా జరుపుకుంటారు. గంగా సప్తమి 2025 మే 3వ తారీఖున వచ్చింది. శనివారం రోజున వచ్చింది. సప్తమి తిథి తెలుసుకుందాము. గంగా సప్తమి ఉదయం 10 గంటల 20 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. వ్యవధి 2 గంటల 37 నిమిషాలు. గంగా దసరా గురువారం జూన్ 5, 2025న కూడా జరుపుకుంటారు. సప్తమి తిథి ప్రారంభం 2025 ఉదయం 7 గంటల 51 నిమిషాలకు. అలాగే గంగా సప్తమి కథ ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం. బ్రహ్మ పురాణం వంటి పురాతన హిందూ గ్రంథాలు గంగా సప్తమి కథను వివరిస్తాయి. పురాతన ప్రకారం శివుని శరీర జుట్టు ద్వారా గంగ భూమిపైకి దిగబడినట్లు కొన్ని ప్రదేశాలు నాశనమై స్థానభ్రంశం చెందాయి. జహ్ను మహర్షి ఆశ్రమం నాశనమైంది. దీనితో అతను కోపగించుకున్నాడు మరియు ఫలితంగా అతను తన కడుపులో నిల్వ ఉన్న గంగాజలం మొత్తాన్ని తాగాడట. భగీరథుడు మరియు దేవతలు చాలా వేడుకోవడం మరియు ప్రార్థించడంతో రిషి జహ్ను పశ్చాత్తాపం పడి వైశాఖ మాసంలోని శుక్లపక్ష సప్తమి నాడు ఆమెను విడిచిపెట్టాడట. తద్వారా ఈ రోజున గంగాదేవి పునర్జన్మ పొందింది. ఈ ముఖ్యమైన రోజును గంగా సప్తమిగా జరుపుకుంటారు. జాహ్నవి అనేది గంగాదేవిని జహ్ను మహర్షి కుమార్తెగా కూడా భావిస్తారు. కాబట్టి ఆమెను జాహ్ను మహర్షి కుమార్తెగా పిలుస్తారు. పవిత్రమైన మరియు గంగా నదిని పవిత్రంగా పూజిస్తారు. ఇంకా గంగా సప్తమి గంగాదేవి గౌరవార్థం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు యొక్క ప్రాముఖ్యత నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలో పెరుగుతుంది. ఇక్కడ గంగా దాని ఉపనదులు మరియు పంపిణీదారులు ప్రవహిస్తాయి. భక్తులు గంగాజీని ఉత్సాహంగా పూజిస్తారు. ఈరోజు భక్తులు గంగా నది పవిత్ర నీటిలో స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత ఇది పాపాలను కడిగివేస్తుందని నమ్ముతారు మరియు గంగామాతను ఆమె ఆశీర్వాదాలతో ముంచెత్తమని ప్రార్థిస్తారు. వేద సాహిత్యాల ప్రకారం వారణాసిలో తుది శ్వాస విడిచి గంగా ఒడ్డున దహనం చేసిన ఎవరైనా మోక్షం లేదా మోక్షాన్ని పొందుతారని చెబుతారు. గంగా జలాలు శుద్ధి చేస్తాయి మరియు ఉత్తేజపరుస్తాయి. ఆమె నీటిలో స్నానం చేసే వ్యక్తికి పాపపు చర్యల యొక్క ప్రతిచర్యలు శాశ్వతంగా తొలగిపోతాయి. ఆమె ఆ ప్రతిచర్యలను సూచుకుంటుంది. ఒక వ్యక్తి వేరే చోట చనిపోతే వారి బూడిదను గంగా నదిలోకి తీసుకువచ్చి ముంచగలిగితే మరణించిన ఆత్మ మోక్షాన్ని పొందుతుందని కూడా నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళదోషం ఉన్నవారికి గంగా సప్తమి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గంగాదేవిని పూజించటం మరియు శుద్ధి చేసే నీటిలో స్నానం చేయడం వల్ల గ్రహం యొక్క దుష్ప్రభావాలను నుండి ఉపశమనం లభిస్తుంది.
గంగా సప్తమి రోజున గంగ పూజ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. గంగా సప్తమి రోజున గంగాదేవిని పూజించి ఆమె ఆశీస్సులు, ఆనందం, శాంతి, కీర్తి మరియు మోక్షాన్ని పొందుతారని భావిస్తాము. భక్తులు గత లేదా ప్రస్తుత జీవితంలోని అన్ని పాపాలను తొలగించాలని ఉద్దేశించి గంగా నదిలో స్నానం చేస్తారు. లేదా స్నానం ఇంట్లో అయినా కూడా గంగా నది తీర్థాలుంటే కానీ అలా కూడా చేస్తారు. పూజకు ఆమె ప్రశాంతమైన నీటిపై పూలదండలు తేలుతూ భక్తులు పూజలు చేస్తారు. గంగా నదిలోని వివిధ ఘాట్లలో విస్తృతమైన గంగా హారతులు నిర్వహిస్తారు. ఇది ఒక దృశ్య విందు. స్థానిక భక్తులతో పాటు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి కూడా విదేశీ పర్యాటకులు ఈ రోజున ప్రసిద్ధ గంగా హారతి కార్యక్రమాలను చూడటానికి మరియు అనుభవించటానికి ఘాట్లకు వస్తారు. గంగా సప్తమి నాడు దీపదానంగా నూనె దీపాన్ని దానం చేయడం జీవితంలో అదృష్టం మరియు అదృష్టాన్ని తీసుకురావడానికి అని చెబుతారు. భక్తులు ఈ శుభదినం రోజున గంగా సహస్రనామ స్తోత్రం అలాగే గాయత్రి మంత్రం పఠిస్తారు. ఈ సంతోషకరమైన గంగా సప్తమి రోజున భక్తులు కుటుంబం మరియు స్నేహితులతో ఆనందించటానికి మేళాలు లేదా ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది. గంగా సప్తమి మరియు గంగా దసరా అనేవి గంగాదేవికి అంకితం చేయబడిన రెండు పూర్తిగా భిన్నమైన వేడుకలు అని గమనించడం ముఖ్యం. గంగా దసరా రోజున గంగాదేవి తన అపారమైన ప్రవాహంతో మొదటిసారి భూమికి వచ్చినట్లు నమ్ముతారు. శివుడు ఆమె ప్రవాహాన్ని రక్షించి తన జడ జుట్టులో ఆపాడు. తద్వారా భూమి దాని ప్రవాహంలో కొట్టుకుపోకుండా కాపాడాడు. అయితే భగీరథ రాజు పూర్వీకుల శపించబడిన ఆత్మలను విమోచించడానికి గంగాజీ తన లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి రావడంతో శివుడు ఆమెను తర్వాత విడుదల చేశాడు. భైరథరాజు రాజ్యానికి వెళ్ళేటప్పుడు గంగాదేవి యొక్క అపారమైన ప్రవాహం జహ్ను మహర్షి ఆశ్రమాన్ని తుడిచిపెట్టడానికి కారణమైంది. దీని వలన జహ్ను మహర్షికి చాలా కోపం వచ్చిందట. అతను గంగామాత నీటిని అంతా తాగాడు. ఇది గంగాదేవి తన లక్ష్యాన్ని పూర్తి చేయనివ్వదని తెలుసుకున్న దేవతలు మరియు భగీరథుడు ఋషి జాహ్నువు హృదయపూర్వకంగా ప్రార్థించారు. సంతోషించిన జాహ్ను మహర్షి తన చెవుల ద్వారా గంగామాతను విడిచిపెట్టాడట. ఈ సంఘటన జరిగిన రోజు వైశాఖ మాసంలోని సప్తమి శుక్లపక్షం మరియు గంగా నది మళ్ళీ గంగా సప్తమిగా జన్మించిన రోజుగా జరుపుకుంటారు. గంగా నది లేదా గంగా నది హిమాలయాల నుండి బంగాళాఖాతం వరకు మనం ఎంతగా కలుషితం చేసినా షరతులు లేని ప్రేమతో ప్రవహిస్తుంది. గంగా సప్తమి అంటే ప్రార్థనల ద్వారా నివాళులు అర్పించడం ద్వారా మనమందరం గంగాదేవికి కృతజ్ఞతతో ఉండటానికి ఒక అవకాశం. ఇదండి గంగా సప్తమి రోజున గంగాదేవికి పూజ ఎలా చేసుకోవాలి, తేదీ, సమయం అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ప్రాముఖ్యత ముఖ్యంగా గంగా సప్తమి కథ గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారుంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను. వీడియోస్ మీకు నచ్చినట్లయితే కానీ మంచిగా కామెంట్ అయితే చేయండి.